హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి అంటే ఈ సందేహమే ఒక్కసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా, నా స్మరణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమవుతుందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు పరివర్తమవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు. గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు. గాయత్రి మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. 2. నృసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే. 3. విష్ణుమూర్తి పాలనా శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు. 4. ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణ తత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు. 5. శ్రీకృష్ణుడు యోగశక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు. 6. రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయ, ద్వేషభావాలకు దూరం చేస్తుంది. 7. లక్ష్మీదేవి ధన, వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకాలకి ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది. 8. అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేతి అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు, శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు. 9. మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత. అనారోగ్యాలు, శత్రుభయాలు, భూత ప్రేతాతులు నుంచి రక్షిస్తాడు. 10. సరస్వతి విద్యాప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది. 11. దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి. అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుంచి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 12. ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి. హనుమంతుడు తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య, పాలనాశక్తి ప్రసాదిస్తాడు. 13. భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది. 14. సూర్యభగవానుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని, సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు. 15. శ్రీరాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాద శక్తికి అధిష్టాత ఈయన. సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె. 17. చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు. 18. యముడు కాలశక్త్యాధిష్టాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమానత్వం చేస్తాడు. 19. బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత. 20. వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాలుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు. 21. నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు. 22. హయగ్రీవుడు సహన శక్తికి అధిష్టాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు. 23. హంస వివేక శక్తికి అధిష్టాత్రి.
హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది. 24 తులసీమాత సేవాశక్తికి అధిష్టాత్రి, ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది. చూశారు కదండి గాయత్రి మంత్రంలో ఉన్న 24 దేవతా శక్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.